అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్నేహం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. స్వచ్ఛమైన స్నేహం దొరకడం అంత సులువు కాదు. స్నేహం స్వచ్ఛంగా ఉండాలంటే స్నేహితుడు స్నేహితుడి పట్ల నిస్వార్థంగా ఉండాలి. స్వార్థం లేని స్నేహితుడు ఇచ్చే నమ్మకం చాలా గొప్పది. ఆ నమ్మకానికి తిరిగి అలాంటి నిస్వార్థమైన నమ్మకమే దొరికితే ఆ స్నేహం స్వచ్ఛమైన స్నేహం అవుతుంది. అలాంటి స్నేహం ఏర్పడిన తర్వాత దానికోసం ఎంతటి సాహసం చేయడానికైనా వెనుకాడకూడదు. కొన్నిసార్లు స్నేహం కోసం చేసే గొప్ప సాహసాలు కూడా స్నేహంలో ఉన్న స్నేహితులు అర్థం చేసుకోలేరు. అలాంటప్పుడే స్వచ్ఛమైన స్నేహంలో కూడా మలినాలు ఏర్పడతాయి. కోపం, స్వార్థం, అనుమానం అనే మలినాలు స్నేహంలో ఏర్పడితే ఎంతటి గొప్ప స్నేహమైనా విచ్ఛిన్నం కాక తప్పదు. అందుకే చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవైనప్పటికీ, చుట్టూ ఉన్న మనుషులు ఎవరైనప్పటికీ, వాళ్ళు చెప్పే మాటల్లో ఉన్న వాస్తవాలు నిజమైనప్పటికీ కూడా స్నేహితుడి వ్యక్తిత్వం గురించి, అతను అలా చేయడానికి ఏర్పడిన సందర్భం గురించి, అలా చేయడం వల్ల అతను పడుతున్న బాధను గురించి కూడా ఇంకొకసారి ఆలోచించి అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు చేసిన పనులు స్వార్థంగా ఉన్నా చేసిన మనసు మాత్రం నిస్వార్థంగా ఉండి బాధను అనుభవిస్తుంది. అలాంటి బాధను అర్థం చేసుకున్న మిత్రుడు స్నేహాన్ని ఎప్పటికీ మలినం కానివ్వడు. కారణం చిన్నదైనా పెద్దదైనా స్వచ్ఛమైన స్నేహాన్ని వదులుకునే ముందు ఒకటికి 10 సార్లు మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వాస్తవాలను చూసిన కళ్ళు, విన్న చెవులు, చెప్పలేని ఎన్నో అర్థాలను మనసు చెప్పగలుగుతుంది.